ఎవడాడు? అంకుల్ మీరా ఈ టైంలో ఏంటి? నువ్వు టైంకి రెంట్ ఇచ్చుంటే నేను ఈ టైంకి ఇక్కడ ఉండేవాడిని కాదు, అర్థమైందా? రెంట్ 2 రోజుల ముందే కొట్టేశాను. ఆ. ఓ ప్రాసెసింగ్ లో పడిపోయింది. ఒక 2-3-4 రోజులు వచ్చేసేది. బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా. నీకంటే ఆ కృష్ణానగర్లో ఉండేవాళ్లే బాగా యాక్ట్ చేస్తారు, అర్థమైందా? రెంట్ ఇవ్వు. శాలరీ రాగానే ఇచ్చేస్తాను అంకుల్. పనికి మాలిన పందికి పంచపక్ష పరమాన్నాలు అన్నానంటే నేను అట్టోడు ఒకడు. అవునరా, నువ్వు ఏం జాబ్ చేస్తావు ఉంటే నీకు శాలరీ వచ్చేదానికి? అయ్యో అంకుల్ మీరు పొరపాటు పడ్డారు. శాలరీ నాకు కాదు, లోపల ఉన్న పందికి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు రాళ్లే కొడతావో రేపడే వేస్తావో రాత్రికంతా నా రెంట నాకు వచ్చేయాలి, అర్థమైందా? ఏంట్రా మార్నింగ్ ఎంత జూమ్ లో చూస్తున్నావు? భయం వేస్తుంది. ఏట్రా నేను పందినా? కాదురా, వాడికేదో అలా చెప్పాను. నువ్వు నా నల్ల జున్ను ముక్కవురా. అరే నేను 2000 అడిగా రెంట్ కట్టడానికా? కాదురా. మరి దేనికి? ఏం లేదే. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఫైన్. రేపు ప్లాన్స్ ఏంటి? ఏముంది, తెల్లారు లేచాక తిన్నాక తిరగడమే. అంతేనా? ఇంకేం లేవా? ఏముంది, ఏం లేదు. రేపు ఏం స్పెషల్ లేదా? ఏం స్పెషల్ డే ఉందబ్బా? ఏముంది, ఏం లేదు. సర్లే నేను వెళ్తున్నా. ఆగు, కూర్చో. నీ బర్త్డేగా, గుర్తుంది? నాకు తెలుసు నీకేం గుర్తులేదు. నీ మీద ఒట్టు, నిజంగా గుర్తుంది. మన రిలేషన్షిప్లోకి వచ్చాక నీ ఫస్ట్ బర్త్డేగా. అవునా? అయితే ఏం గిఫ్ట్ ఇస్తావో చెప్పు. అది గిఫ్ట్ అంటే సర్ప్రైజ్. అదిరా నా బాధ. నాకు ఒక 5000 కావాలి. సెరివెండిపై సేపడి వచ్చి కొంగొచ్చి గూరే గ్లూకోజ్ నీళ్ళు అడిగింది అంతనండ్రా. సర్లే, ఏం చేయాలి? సర్లే బాధపడకు. ఆ డస్క్లో రే అక్కడ అంత లేదురా. ఓ ప్రొపలం ఉంది, వచ్చినప్పుడు కర్రీస్ తీసుకుని రా. బాగా నాటకాలు ఎక్కువైపోతాయి. ఒరే, ఈ స్క్రాప్ అమ్మితే ఒక 5000 వస్తుందంటవా? స్క్రాప్ కోసం మాట్లాడకరా. అది అమ్మితే ఇటు వస్తుంది రోజు నాకు తెలియదు, కానీ ముందు మన రూమ్కి పోలీసులు వస్తారా. ఎందుకురా? రైల్వే డిపార్ట్మెంట్ రా, బొక్కలేసి బొక్కలు ఎరగొడతారు నీకు నాకు. వద్దులే, ఇంకేదైనా ఆలోచిద్దాం. ఏం చూస్తున్నావు భయ్యా? అరే, ఈ టెర్రస్ మీద ఉన్న ఖాళీ బొట్లన్నీ అమ్మేస్తే ఓ 2000 వస్తుందంటవా? ఒక్క ఫుల్ కూడా రాదు. అవునా? ఏరా తిన్నావా? తిన్నానన్నా. నాన్న నాకు కొంచెం డబ్బులు కావాలి నాన్న. డబ్బులా? ఎంతరా? ఆయన మొన్నే కదా 10,000 పంపింది రూమ్ రెంట్లకి ఖర్చులకు ఉంటాయని. అప్పుడే అయిపోయా? ఇంతకీ జాబ్ సంగతి ఏమైంది? వచ్చేసింది నాన్న, ఆ ప్రయత్నంలోనే ఉన్నా. సరే జాగ్రత్త. నాన్న అది 5000. సర్లే పంపిస్తాను. థ్యాంక్ యూ నాన్న. కావ్య, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా. అవునా? రేపు ఎన్ని గంటలకు కలుద్దాం? ఆఫ్టర్నూన్. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి తర్వాత నీ దగ్గరకు వస్తాను. సరే అయితే నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. చెప్పాను కదా ఆఫ్టర్నూన్ కలుద్దామని. సరే అయితే. కావ్య, లవ్ యూ. లవ్ యూ. అరే చెప్పరా? గుర్తుందా ఈ రోజు నా లవర్ బర్త్డే రా? వారం నుంచి ఇదే కదరా చెప్తున్నావు. వాళ్ళ నాన్న కూడా ఇంతలా గుర్తు పెట్టుకున్నాడో లేదా అమ్మాయి బర్త్డే అని. సరే, నేను చెప్పింది ఏం చేసావు? చేస్తున్నా, అదే పనిలో ఉన్నా. నువ్వు ఆ అమ్మాయి తీసుకున్న ఫస్ట్ సెల్ఫీ ఆ కేక్ మీద ప్రింట్ రావాలన్నావు కదా, అదే చేస్తున్నా. ఆ బ్రాస్లెట్ సంగతి మా ఓనర్ తో మాట్లాడి అది కూడా పక్కన పెట్టా. ఓకేనా? థ్యాంక్స్ రా. అరే పేమెంట్ మాత్రం ఈ రోజే ఇచ్చేయాలి, లేదంటే మా ఓనర్ ఒప్పుకోడు. అరే రే, నీకేం ప్రాబ్లం లేదురా. ఆల్రెడీ డబ్బులు వచ్చాయి, ఈవినింగ్ నీకు ఇచ్చేస్తా. అవునా మావా? అయితే పార్టీ
అరే తన సెలబ్రేషన్ అయిన తర్వాత డైరెక్ట్ మీ దగ్గరికి వస్తా. మన బ్యాచ్ అంతా కూర్చొని తాగుదాం. అరే నేనైతే తాగనరా. ఎందుకురా? తాగనని తనకు మాట ఇచ్చాను రా. అరే అదంటే నీకు అంత ఇష్టమారా? ప్రాణం రా. అరే కేక్ కూడా రెడీయా? చేస్తానులేరా బాబు, నువ్వు చంపుకు తనకు ఫోన్ పెట్టు. అరే కరెక్ట్ టైంకి రావాలరా. చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఎందుకురా? తన బర్త్డే నా లైఫ్ తన లైఫ్లో గుర్తుండిపోలరా. అయితే రూమ్ ఖాళీ గుంచమంతవా? ఎందుకురా? అదే స్పెషల్ డే కదా, ఏదైనా చేత వేటనే. చిచి నీ అబ్బా, ఏదైనా పెళ్ళైన తర్వాతే. సరే లేగు, డ్యూటీ టైం అవుతుంది, లేగు. అరే సాయంత్రం టైంకి వచ్చేయాలి. బాయ్ బాయ్. అరే నా మీద నమ్మకం ఉంటే అర్జెంట్ నీకు చెప్పిన అడ్రస్కి వెళ్ళరా. ఎందుకురా? అబ్బా ముందెళ్ళరా. ఫుడ్ ఆర్డర్ పెట్టారు. ఫుడ్డా? ఆల్రెడీ వచ్చిందిగా. ఆ. ఏంటి? ప్రకాష్ గారు అంటే ప్రకాషా? ప్రకాష్ ఎవరు? ఆటో వచ్చిందని చెప్తున్నానా? హలో, అరే అరే టెంపుల్కి వెళ్ళావా? ఎందుకు కాల్ చేసావు? నీ బర్త్డే కదా, గుర్తు చేద్దామని. లాస్ట్ టైం బర్త్డే గుర్తుందా? ఎంత ఎంజాయ్ చేశామో. దట్ వాజ్ ద మోస్ట్ మెమొరబుల్ డే ఇన్ మై లైఫ్. ఇప్పుడు అది గుర్తు చేయడానికి కాల్ చేసావా? వై డోంట్ వీ డూ దట్ అగైన్? చూడు, అప్పుడంటే మనం రిలేషన్షిప్లో ఉన్నాం, కానీ ఇప్పుడు నేను విజయ్తో రిలేషన్షిప్లో ఉన్నా. నువ్వెందుకు ఏదేదో ఊహించుకుంటున్నావు? జస్ట్ హాఫ్ అన్ అవరే కదా, కేక్ కట్ చేసి వెళ్ళిపో. మన బ్రేకప్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానా? జస్ట్ హాఫ్ అన్ అవరే కదా. ఏంటో నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్ అంత ఇన్కంప్లీట్గా ఉంది. సో అందుకే ఒక్కసారి కలుద్దాం. పైగా నీ బర్త్డే కదా, ప్లీజ్. దర్శనం బాగా అయిందా? ప్రసాదం పెట్టారా? ఈరోజు దర్శనం చాలా బాగుంది తెలుసా? ఎక్కడ? శ్రీనగర్ కాలనీలో కీర్తి అపార్ట్మెంట్స్ సెకండ్ ఫ్లోర్లోనా? అక్కడేనా టెంపుల్? అక్కడేనా నువ్వు దర్శనం చేసుకుంది? అక్కడేనా నువ్వు ప్రసాదం తిన్నది? కళ్ళకు తెలిసిన నిజాన్ని చెవులకి ఎంత అందంగా అబద్ధం చెప్తున్నావే. నీ బర్త్డే అని చెప్పి డబ్బుల కోసం నానా సంకా నేను నాగుతుంటే నువ్వేమో పూజలు పునస్కారాలని అబద్ధం చెప్పి వాడెపడుతూ. ఎంత ప్రేమించాను నిన్ను. నన్ను వదిలేసినా అంత బాధపడేవాడిని కాదే, కానీ నేనుంటుండగా వేరే వాడితో. ఏం మాట్లాడుతున్నావు విజయ్? నోర్మై, నువ్వు బట్టలు లేకుండా ఆ ఫ్లాట్లో ఉండవు నా కళ్ళతో నేను చూసా. అది కాదు విజయ్. వద్దు వద్దు, ఇంక చాలు. విజయ్, అది నేను కావాలని చేయలేదు, అది యాక్సిడెంటల్గా జరిగిపోయింది విజయ్. అనుకోకుండా జరిగితే యాక్సిడెంటల్ అంటారు, కావాలని జరిగితే ఇన్సిడెంట్ అంటారు. అంటే యాక్సిడెంట్లుగానే అబద్ధం చెప్పావు, యాక్సిడెంట్లుగానే ఆ రూమ్కి వెళ్ళావు, యాక్సిడెంట్ గానే ఇదంతా జరిగింది. ఇందులో నీ తప్పేం లేదంటావు, అంతేనా?
ఇక్కడ ఎవరిదైనా తప్పు ఉందంటే అది నాది. ఫస్ట్ లవ్ అని చెప్పి పిచ్చి పిచ్చిగా లవ్ చేశానే, పిచ్చోడి చేసావు కదే. సారీ విజయ్. ఎలోన్గా ఉన్నా జస్ట్ కేక్ కట్ చేసి వెళ్ళిపో అంటే వెళ్ళాను. కేక్ కటింగ్ కని వెళ్ళావా? ఆపు కావ్య, నా వల్ల కావట్లేదు. విజయ్ దగ్గర రాకు. నేను చూస్తుంటేనే కంపరం వేస్తుంది. నీలాంటి దానికోసం మా నాన్నతో కూడా అబద్ధం చెప్పా. కొంచెం పని ఉంది నాన్న. ఏం పని? సర్లే, పట్టణంలో ఉంటున్నావు, డబ్బులు అవసరం ఉంటే పంపిస్తాను. ఇప్పుడు కాదు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఎందుకంటే నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని అడగవుగా. ఒకటి చెప్తా, తప్పుగా అనుకోకే. పిల్లలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వెనక మాలాంటి తల్లిదండ్రుల కష్టం ఉంటుంది. అందుకనే ఖర్చు పెట్టే ముందు ఒకసారి ఆలోచించు. సరే నాన్న. విజయ్ ప్లీజ్ విజయ్, ఐఎమ్ రియలీ సారీ. ఇంకెప్పుడు ఇలా చేయను. చేసావుగా. అసలు నాకు అర్థం కాకుండా అడుగుతాను, నాతో లవ్లో ఉండి వేరే ఒకటి దగ్గరికి ఎలా వెళ్ళాలనిపిస్తుంది? అసలు దీన్ని లవ్ అని ఎలా అంటారే? విజయ్ వాడేదో ఎమోషనల్గా చెప్తే వెళ్ళాను అంతే. ఐఎమ్ సారీ. ఐ రియలీ లవ్ యూ విజయ్. ఆపు. లవ్ యూ చెప్పే అర్హత నీకు లేదు. అయినా మీ అమ్మాయిలందరూ మా నాన్న ప్రేమించేవాడు కావాలని అనుకుంటారు. మీరెందుకే మమ్మల్ని ఒక అమ్మలాగా అర్థం చేసుకోరు? విజయ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు చేసిన దానికి క్షమించేంత పెద్ద మనసు నాకు లేదే. విజయ్ అలా కాదు విజయ్ ప్లీజ్. ఒక గంట ముందు నీకోసం చచ్చిపోవాలనిపించింది, కానీ ఇప్పుడు నీ వల్ల చచ్చిపోవాలనిపిస్తుంది. నేను కూడా నేను అంత ప్రేమించాను విజయ్. అంత ప్రేమిస్తే ఆ టైంలో నా ప్రేమ ఎందుకు గుర్తు రాలేదే? ఒక మగాడి ఏదైనా తట్టుకోగలడు, కానీ తన ప్రేమించిన అమ్మాయి వేరే వాడితో పడుకుంటే ఆ క్షణం చూసి బతుకున్న శవంతో సమానమే. ఇంకొద్దు. విజయ్ విజయ్ విజయ్. చివరిగా ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది. జెన్యున్గా లవ్ చేసే అమ్మాయిలు మా అమ్మ వాళ్ళ జనరేషన్తో అంతం అయిపోయారు అనిపిస్తుంది.